వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. ఈ రోజు మన షెఫ్ స్పెషల్ లో ఒక సూపర్ టేస్టీ రెసిపీని మనకు పరిచయం చేయడానికి మన షెఫ్ రెడీగా ఉన్నారు. ఇంకెందుకు లేట్, పిలిచేద్దామా? లెట్ మీ వెల్కమ్ షెఫ్ మధుసూదన్ రావు గారు. హలో. హాయ్ మధు గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సూపరా? మీరు ఎలా ఉన్నారు? మేము కూడా సూపర్. సో వాళ్ళు కూడా సూపర్, మేము వెయిటింగ్, వాళ్ళు వెయిటింగ్. మీరు ఏ రెసిపీ పరిచయం చేస్తారా అని. సో ఏ రెసిపీ పరిచయం చేస్తున్నారు ఇవాళ? ఈరోజు జింజర్ చికెన్ తయారు చేస్తాను. జింజర్ చికెన్? వావ్, సూపర్. సూపర్. మరి జింజర్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసిద్దాం. జింజర్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 200 గ్రాములు, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత, పచ్చికారం 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, మైదా పిండి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, చక్కెర 1/2 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గుడ్డు 1/2. మధుగారు, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, ఆన్ చేసుకున్నాం కదా. డీప్ ఫ్రైకి కడాయి పెట్టుకుందాం అండి. ఓకే, సో ఇదే కదా. ఎస్, అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. ఓకే, సో ఆయిల్ వేడవడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల మనం ఏం చేద్దాం? ఈ లోపు మనం చికెన్ మ్యారినేషన్ తయారు చేసుకుందాం. ఓకే, సో మిక్సింగ్ బౌల్ ఆల్రెడీ మనకి ఇందులో చికెన్ లోనే పెట్టుకున్నాం. సో అందులోనే మిక్స్ చేసుకుందాం అన్నమాట. ఓకే, సో స్పూన్ ఇస్తారా? సో చికెన్ ఎంత తీసుకున్నారు? చికెన్ ఇది 200 గ్రామ్స్. 200 గ్రామ్స్ చికెన్ తీసుకున్నారు. అది కూడా స్కిన్లెస్ అండ్ బోన్లెస్ చికెన్ తీసుకున్నారు. ఎస్. ఓకే, సో చికెన్ లో ముందు ఏం వేసుకోవాలి? చికెన్ ఇప్పుడు మనం మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, బోన్లెస్ అండ్ స్కిన్లెస్. ఓకే, సాల్ట్ వేసుకుందాం సరిపడినంత. ఓకే, నెక్స్ట్ కార్న్ ఫ్లవర్, ఎందుకంటే డీప్ ఫ్రై చేయాలి దీన్ని. సో అందుకని చెప్పేసి ఒక 2 స్పూన్ కార్న్ ఫ్లవర్ వేసుకుందాం. అట్లనే ఒక 1/2 స్పూన్ మైదా. ఓకే, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసినప్పుడు 1/2 స్పూన్ మైదా పిండి తీసుకున్నాము. కొంచెం పెప్పర్ పౌడర్. ఓకే, కొంచెం స్పైసీనెస్ పీసెస్ పడుతుంది కాబట్టి దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం అండి. ఓకే, సో పెప్పర్ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ కి ఇదంతా బైండ్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ కూడా ఒక 1/2 ఎగ్. ఓకే, సో పెప్పర్ యాడ్ చేసుకున్న తర్వాత ఎగ్ బాగా బీట్ చేసుకుని అందులో సగం యాడ్ చేసుకోవాలి. సగం. ఓకే, సో దీన్ని మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేస్తున్నారు అంతేనా? ఓకే, సో ఆయిల్ వేడెక్కింది కదా. సో ఒక్కొక్క పీసు ఇట్లా, అంటే అన్ని ఒక్కసారి వేయకుండా ఒక్కొక్క పీస్ వేసుకుంటే మనకి ఇండివిజువల్ గా మనకు పీసెస్ వస్తాయి అనమాట. ఈలోగా మనము ఇది స్లోగా ఫ్రై అయ్యే లోపు మనం దీనికి సాస్ తయారు చేసుకుందామండి. ఓకే, ఓకే, రైట్. సాస్ ప్రిపేర్ చేసుకోవాలి దీనికి. తయారు చేసుకోవాలి. ఓకే, అది అవుతూ ఉంటుంది. స్టవ్ ఆన్ చేసేనా మరి? ఎస్. ఓకే, సో పాన్ పెట్టేశాను. సో ఆయిల్ వేసుకుందామండి దానికి. సరిపడినంత ఆయిల్. స్పూన్ తీసుకుంటారా? ఎంత ఆయిల్ సరిపోతుంది? ఒక స్పూన్ చాలు. సో మన జింజర్ చికెన్ అన్నాం కదా, సో అందుకు మనం కొద్దిగా జింజర్ ఎక్కువ వేసుకుంటాం అనమాట. మొత్తం ఫ్లేవర్ మొత్తం కూడా, అంటే చికెన్ సాస్ అంతా కూడా ఫ్లేవర్ ఫుల్ గా, అంటే జింజర్ ఫ్లేవర్ ఎక్కువ ఉండాలన్నమాట. సో దానికోసం అల్లం ముక్కలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటాం అనమాట. ఒక 2 స్పూన్స్ వేసుకుంటాం అనమాట. చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదా, 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాము. సో జింజర్ చికెన్ కాబట్టి జింజర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాం. అట్లనే సన్నంగా తరుక్కున్న ఎల్లుల్లిపాయ ముక్కలు కూడా ఒక స్పూన్ వేసుకుంటాం. ఓకే, అట్లనే కొద్దిగా స్పైసీస్ కోసం గ్రీన్ చిల్లీ, అది పచ్చిమిరపకాయల ముక్కలు కూడా ఒక స్పూన్ వేసుకుందాం. ఓకే, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసేసుకున్నాం. సో ఆల్రెడీ చూడండి అల్లము మంచిగా వేగింది కదా, కొంచెం ఫ్లేవర్ కూడా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ ఏమొచ్చి మనం ఒక 2 స్పూన్ సన్నంగా తురుముకున్న ఉల్లిపాయలు
ఒక 2 స్పూన్స్ వేసుకుంటాను. ఓకే. సో అల్లం బాగా వేగిన తర్వాత ఆయిల్లో అప్పుడు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అవునండి. అందులో చికెన్ లో ఆల్రెడీ మనం సాల్ట్ వేసాము. సో ఇప్పుడు మనకు సాస్ ఎంత సాల్ట్ సరిపోతుందో అంతే సాల్ట్ వేసుకుంటాం. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, అట్లనే కొంచెం షుగర్. షుగర్ ఎందుకంటే ఇందులో అజినోమోటో అనేది అదే టేస్టింగ్ సాల్ట్ అంటారు చైనీస్ లో, అది మనం యూజ్ చేయం కాబట్టి సాల్ట్ ప్లస్ షుగర్ మిక్సింగ్ చేసి మనం వండేటప్పుడు వేసుకుంటే ఆ టేస్ట్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఒక హాఫ్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ మనం సోయా సాస్ కొంచెం వేసుకుందాం అండి. సోయా సాస్ ఒక స్పూన్ సోయా సాస్ వేసుకుందాం. సో అట్లనే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకుందాం. అందులో ఆల్రెడీ పెప్పర్ వేసాం కదా, సో దీనికి కూడా మనకి సాస్ కు సరిపడినంత పెప్పర్ కూడా ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ మనం వేసుకుందాం అనమాట. సో అట్లనే కొంచెం వాటర్ వేస్తారు అందులో. ఎస్, కొంచెం వాటర్ వేయండి. సో సాస్ కోసం. ఎస్ చాలండి. సో మధు గారు ఇందులో ఏమైనా యాడ్ చేయాలా? కొంచెం చిల్లీ పేస్ట్ మనం యాడ్ చేసుకోవాలండి. చిల్లీ పేస్ట్ యాడ్ చేయాలి. చిల్లీ పేస్ట్ అంటే ఇది మామూలుగా ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, నానబెట్టుకుని మనం పేస్ట్ చేసుకోవచ్చు, లేదంటే బాయిల్ చేసుకుని కూడా ఉడకబెట్టుకుని కూడా మనం పేస్ట్ చేసుకోవచ్చు. సో ఎండుమిర్చి నానబెట్టి పేస్ట్ చేసుకోవచ్చు, లేదా ఉడకబెట్టి పేస్ట్ చేసుకోవచ్చు. అలా పేస్ట్ చేసిన పేస్ట్ అన్నమాట. సో ఇది కారం. సో ఒక స్పూన్ వేసుకుంటాను. సో ఒక స్పూన్ మన కార్న్ ఫ్లోర్ కొంచెం బౌల్ లో సెపరేట్ తీసుకొని దాని సాస్ కొంచెం థిక్ చేయడం కోసం మనం కొంచెం వాటర్ వేసుకుని కొంచెం లిక్విడ్ గా తయారు చేసుకోవాలన్నమాట. సో కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి, లైట్ గా ఒక హాఫ్ స్పూన్ 1.5 స్పూన్ చాలు. సో ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ ఉన్న సాస్ ని ఇదేమొచ్చి థిక్నెస్ చేస్తాం అనమాట. ఆల్మోస్ట్ ఇది 90% కుక్ అయిపోయింది. సో ఆ 10% ఏదైతే ఉన్నదో ఆ సాస్ లో మనకి కుక్ అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ మనకి 10% కుక్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్ ఉంది కదా, దీన్ని మనం అందులో యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా థిక్ అయిపోతుంది. సో ఇట్లనే మీరు కలుపుతున్నట్టు నేను వేస్తూ ఉంటా. ఒక 2 స్పూన్స్ చాలు అనమాట. 2 స్పూన్స్ వాటర్. సో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వాటర్ యాడ్ చేసాం. ఎస్. సో ఆల్మోస్ట్ అది థిక్ అయిపోయింది. సో దీనిలో మనం కొద్దిగా కొరియాండర్ వేసుకుని మరి కొంచెం కలిపితే ఇంకా కొంచెం ఫ్లేవర్ ఎక్కువగా వస్తుంది అనమాట. కొంచెం చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని దాన్ని మిక్స్ చేసుకుని కొంచెం కాసేపు ఒక 2 సెకండ్స్ ఇట్లా జస్ట్ మిక్స్ చేసుకుందాం కలర్ఫుల్ కోసం. సో జింజర్ చికెన్ రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిందా? సో ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే బ్యాలెన్స్. yes. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. జింజర్ చికెన్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి చెప్పండి. సూపర్. సో జింజర్ స్మెల్ అయితే అదిరిపోయింది, సూపర్ గా వస్తుంది, గుమగుమలాడిపోతుంది. బట్ నేను టేస్ట్ చేసే ముందు జింజర్ చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసిద్దాం. జింజర్ చికెన్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చికెన్ 200 గ్రాములు, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత, పచ్చికారం 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, మైదా పిండి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, చక్కెర 1/2 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గుడ్డు 1/2. జింజర్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో చికెన్ వేసుకొని ఉప్పు, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, మిరియాల పొడి, గుడ్డు వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత
వేడెక్కిన నూనెలో మిక్స్ చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరొక పాన్ పెట్టుకుని అందులో నూనె వేసి నూనె వేడెక్కాక అందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కొంచెం చక్కెర, సోయా సాస్, మిరియాల పొడి వేసి అందులో కొంచెం వాటర్, కారం పేస్ట్ వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ లో కొంచెం వాటర్ వేసి లిక్విడ్ లా చేసుకోవాలి. తర్వాత అల్లం మిశ్రమంలో చికెన్ వేసుకొని అందులో రెడీ చేసుకున్న కార్న్ ఫ్లోర్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే జింజర్ చికెన్ రెడీ. జింజర్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకున్నారు కదా. అండ్ ఇప్పుడు టేస్టింగ్. నాకు ఇష్టమైంది. మీకు ఇష్టమని చెప్పేసి నేను చేశాను. యా, అంటే ఏది మీరు చెయ్యండి, నాకు ఇష్టమైన పార్ట్ మొత్తం ఎపిసోడ్ లో టేస్టింగ్. లేదు, మీరు చికెన్ చాలా ఇష్టం అని చెప్పారు కదా, అందుకని మీకోసమే చికెన్ తయారు చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను లేట్ చేయకుండా, వెయిట్ చేయకుండా చికెన్ టేస్ట్ చేస్తాను. ప్లీజ్. సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. అంటే జింజర్ ఫ్లేవర్ తెలుస్తుంది, జింజర్ ఫ్లేవర్ ఎక్కువ ఉంది. సో ఇందులోనే సాస్ ఉంది కదా, సాస్ చాలా టేస్టీగా ఉంది. చికెన్ చాలా సాఫ్ట్ గా కుక్ అయింది. సో కాంబినేషన్ సూపర్ గా ఉంది. ఇలాగే తింటే సూపర్ గా ఉంటుంది. సో మీరు చెప్పినట్టు చపాతీస్ లో కానీ రైస్ లో కానీ తినాలి అనుకుంటే ఇంకొంచెం సాస్ అనేది ఇంకొంచెం ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. సో చాలా 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 టేస్టీగా ఉంది, సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ అండి. సో మేము చెప్పాలండి థ్యాంక్స్, మేము చెప్పాలి, మనమే కదా చెప్పాల్సింది థ్యాంక్స్. టేస్ట్ చేసి చెప్పారు కదా, దానికి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్ లో ఏం ప్రిపేర్ చేస్తారు? జింజర్ చికెన్. సూపర్ టేస్టీగా ఉంది. నేను చెప్తున్నానని కాదండి, మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అప్పుడు ఆ టేస్ట్ మీరు ఎంజాయ్ చేస్తారు. ఇది ఇవాల్టి మన షెఫ్ స్పెషల్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.